న్యాయవాదులు కూడా రేపు జరగబోయేటువంటి రోజు రేపటి ఉదయాన్నే నేను చూస్తానా లేదా అనేటువంటి భయాందోళనలో ఇవాళ న్యాయవాదులు కొట్టుమిట్టాడుతున్నటువంటి ఒక విషాదకరమైనటువంటి పరిస్థితుల్లో మనం అందరం ఉన్నామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఈ సందర్భాన్ని మనం ఎంత తీవ్రంగా ఒక ఉద్యమ రూపంలో కనుక మలుచుకోగలిగితే ఇవాళ న్యాయవాదులు అందరూ ఒక ఐక్య సమూహంగా ఏర్పడి ఒక జేఏసీగా ఏర్పడవలసినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. ఇవాళ మనం కేవలం న్యాయవాదులమంతా మన యొక్క సంక్షేమానికో లేకపోతే మన వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాల కోసం కొట్లాడాల్సినటువంటి పరిస్థితి నిన్నటి వరకు ఉండే. కానీ వాళ్ళ బతుకు పోరాటం మనం బతుకుదామా లేదా అనేటువంటి సమస్య మీద ఇవాళ మనం పోరాడాల్సినటువంటి ప్రత్యేక సందర్భంలో మనం ఉన్నామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. దీన్ని మనం సాధించేంత వరకు రక్షణ చట్టం ఆనాడు ఏ రోజైతే తెలంగాణ పోరాటంలో మనమంతా ఐక్యమై పోరాడాము, ఇవాళ అదే తీరులో అదే రీతిలో అదే విధంగా మనం అందరం కూడా పోరు సరిపితే కానీ ఇవాళ ఈ ప్రభుత్వాలు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగిరావని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. మేము చేస్తాము, మేము చూస్తాము, మేము బిల్లు పెడుతున్నాము అంటే ఎప్పటి వరకు ఎంతమంది కావాలి, ఎంతమంది ఈ యొక్క నేలకు రక్తం దారపోయాలి న్యాయవాదులు అని చెప్పేసి నేను ఆక్రోషంగా ఆవేశంగా ఆవేదనగా అడుగుతున్నాను ఈ ప్రభుత్వాన్ని. ప్రభుత్వం మాకు అందరూ ఇవాళ న్యాయవాదులు లేకపోతే ఏ ప్రభుత్వం లేదు, ఏ ప్రజల సంక్షేమం లేదు, ఏ ప్రజలకు రక్షణ లేదు. అలాంటి రక్షణ కల్పించేటువంటి న్యాయవాద సైనికులకు ఇవాళ ఈ భూమి మీద నిలబడేటువంటి అర్హత లేదా అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాను. ఈ ప్రభుత్వం ఇంకా ఈ చెవులు మన వైపు తిప్పకపోతే, ఈ నెలను మన వైపు తిప్పకపోతే ఎవరు మన ఆక్రోశానికి జవాబుదారి? ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు రక్షించేది ఎవరు అని చెప్పేసి బల్లబుద్ధి అడగాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్తున్నాను. ఎన్నడో మా ఆదిశక్తి ప్రభాకర్ రాశాడు. ఏమన్నాడంటే ఆయన నక్క అన్నాడట, నేను ఇంకెవరిని మోసగించనని ప్రమాణ స్వీకారం చేసిందట. పులి పాశ్చాత్యపడిందట, నేను ఏ జంతువును నా జంతువులను ఎవరిని సంహరించనని. కానీ అది విని సాయి మీరేమనుకోకండి, గొర్రెలు ఇంకా పుల్లలు పుట్టుతూ ఉన్నాయి, అది నమ్మి ఆ విధంగా ఆ దళారీతల రాజకీయతనాన్ని మనమందరం గొర్రెలాగా తల ఊపున వాళ్ళని ప్రశ్నించి మన హక్కుల కోసం మన రక్షణ కోసం నిద్రముట్టుదామా అనేటువంటిది మనం చేసుకోవాల్సినటువంటిది ఉంది అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. ఇవాళ ఏ ఒక్క రోజు కూడా మనం ఉపేక్షించాల్సినటువంటి సందర్భం కాదు అని మరీ చెప్తున్నాం. ఇది కేవలం సమావేశాలకో సందేశాలకో పరిమితం చేయటువంటి సమావేశాలు అని చెప్పి మీకు మరీ చెప్తున్నాం. తీవ్రమైనటువంటి సమస్య ఉంది ఇవాళ న్యాయవాదుల యొక్క బ్రతుకు సమస్య, బ్రతుకు పోరాటం. దానికోసం మనం అందరం ఏకపక్షంగా ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉంది. ఊరు రాయడం పీరియడ్ మన ఊరికే సమావేశాలు పెట్టుకొని ఆ ఒక్క రోజు బహిష్కరణలు ఈ యొక్క సమావేశాలు తెలియజేస్తే ఒక తీవ్రంగా దీనికోసం మనం ఏదో ఒక కార్యాచరణ ప్రకటించాలి. అది ఈ రోజు ప్రకటిస్తారని చెప్పి నేను ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై న్యాయవాద.